భారతదేశం ఇప్పుడు వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ఒకే ఒక్క సమస్య E20. ఈ E20 పెట్రోల్ ఏంటంటే పెట్రోల్లో 20% ఇథనాల్ ని కలిపేయడం. చాలా మంది ఏమంటున్నారంటే ఈ E20 పెట్రోల్ ని వాడడం వల్ల వాళ్ళ వెహికల్ కి సంబంధించిన మైలేజ్ చాలా తగ్గిపోయింది. పెట్రోల్ ట్యాంక్ గానీ లేకపోతే పైప్ లైన్ గానీ పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. అదే విధంగా మనం చూసుకుంటే గవర్నమెంట్ E10 గానీ E5 గానీ ఇలాంటి ఆప్షన్స్ మనకి ఇవ్వలేదు. కేవలం E20 పెట్రోల్ మాత్రమే పెట్రోల్ పంప్ లో ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ తెచ్చింది. ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. మన ఇండియా పాపులేషన్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. మన జనాభా టాప్ లో ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకుంటే ఈ దేశంలో 5 కోట్ల 4 వీలర్ వెహికల్స్ ఉన్నాయి. అదే విధంగా 26 కోట్ల 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే వీటిలో 90% వెహికల్స్ E20 కంపాటబుల్ కాదు. మన ఇండియాలో కారు కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్, ఒక కళ. ఆ డ్రీమ్ ని 1 లేదా 2 సార్లు మాత్రమే అచీవ్ చేస్తారు. సాధారణ జనం గురించి చెప్తున్నా. అయితే గవర్నమెంట్ ఈ వెహికల్ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ లేదా పాలసీస్ ఏవైతే తెస్తుందో అవన్నీ కూడా యాంటీ కన్సూమర్ లాగా ఉన్నాయి. సాధారణ ప్రజలు వాటి వల్ల లాభం పొందకపోగా గందరగోళానికి గురవుతున్నారు, లేకపోతే నష్టపోతున్నారు. ఎంతో మంది ఈ E20 పెట్రోల్ వాడడం వల్ల వాళ్ళ వెహికల్స్ ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో చెప్తున్నా కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే E20 ఇథనాల్ గురించి చెప్తున్నారు వాళ్ళు మాత్రం ఈ పెట్రోల్ వాడడం వల్ల ఎలాంటి నష్టం జరగదు, ఇంకా మీ బళ్ళు బాగా నడుస్తాయని చెప్పి, అదేవిధంగా ఈ పెట్రోల్ వాడడం వల్ల ఏదైనా నష్టం జరిగింటే మీ వెహికల్ కి నాతో చెప్పండి అనే ఛాలెంజ్లు చేస్తున్నారు. అసలు ఈ E20 ఇథనాల్ అనే కాన్సెప్ట్ ఇండియాకి ఎలా వచ్చింది? అసలు E20 ఇథనాల్ వల్ల నిజంగా నష్టాలు ఉన్నాయా లేకపోతే లాభాలు ఉన్నాయా? మొత్తం తెలుసుకుందాం. E20 పెట్రోల్ అంటే పెట్రోల్లో ఇథనాల్ అనే ఒక బయోఫ్యూయల్ ని యాడ్ చేయడం. E20 అంటే 20% ఇథనాల్ ని పెట్రోల్ లో యాడ్ చేయడం. అదేవిధంగా E5 అన్నా E10 అన్నా కూడా 5% ఇథనాల్ ని లేకపోతే 10% ఇథనాల్ ని కలపడం. అదేవిధంగా ఈ ఇథనాల్ ని షుగర్ క్యాన్, కార్న్ లేకపోతే రైస్ తో తయారు చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ చిక్ ఏంటంటే 2023 తర్వాత నుంచి ఈ E20 పెట్రోల్ కి కంపాటబుల్ గా ఉన్న వెహికల్స్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. 2023 కంటే ముందు చాలా వరకు వెహికల్స్ E20 కంపాటబుల్ కాదు. సో అందువల్ల ఏవైతే పాత వెహికల్స్ ఉంటాయో అందులో ఈ E20 ఇథనాల్ వాడడం వల్ల చాలా మంది వారి వెహికల్ తక్కువ మైలేజ్ ఇస్తుందని, వారి ఫ్యూయల్ పైప్ తుప్పు పట్టిపోవడం గానీ లేకపోతే ఇంటర్నల్ పార్ట్స్ చెడిపోవడం గానీ, ఇంజన్ చెడిపోవడం గానీ ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎదుర్కోవడమే కాదు ఆ పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే దీనికి జవాబు చెప్తూ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు అసలు ఇలాంటివి జరగదు, E20 వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, నష్టాలు అయితే లేవు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మారుతి వాళ్ళు ఈ విధంగా ఏవైతే వారి వెహికల్స్ కి పార్ట్స్ చెడిపోయాయో ఆ పార్ట్స్ అన్ని కూడా మేము రీప్లేస్ చేస్తాం ఒక రీప్లేసబుల్ కిట్ రూపంలో అని చెప్పేసి ఈ విధంగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య లేకుంటే మారుతి వాళ్ళు ఆ విధంగా అనౌన్స్మెంట్ ఎందుకు ఇస్తారు? కాబట్టి అక్కడేదో సమస్య ఉంది. రాజకీయ నాయకులు గానీ లేకపోతే గవర్నమెంట్ గానీ అక్కడున్న సమస్యకు పరిష్కారాలు వెతకకుండా దానికి బదులు ఏదో ఒక విషయం చెప్పి కప్పిపుచ్చేస్తున్నారు. లైక్ ఫారెన్ కాన్స్పిరసీ అని. ఫారెన్ కాన్స్పిరసీ అంటే విదేశీ కుట్ర అని, లేకపోతే డీప్ స్టేట్ ప్రాపగండా అని. ఈ విధంగా వాళ్ళకి నచ్చింది చెప్పి అక్కడ సమస్య ఏంటో చూడకుండా, సమస్య పరిష్కరించకుండా ఆ సమస్యను కప్పిపుచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో, సో కాల్డ్ సోషల్ మీడియాలో బాగా పేరున్న ఇన్ఫ్లుయెన్సర్లు, సో వాళ్ళేదో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నట్లు, వాళ్ళేదో E20 ఇథనాల్ గురించి బాగా రీసెర్చ్ చేసినట్లు, దానివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అన్ని లాభాలు ఉన్నాయని చెప్పేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అది కూడా సడన్ గా. చాలా మంది కూడా ఈ E20 పెట్రోల్ బెనిఫిట్స్ గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఐటీ సెల్ నుంచి, బీజేపీ ఐటీ సెల్ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్తున్నారు. బట్ అందులో ఎంత నిజం ఉందో మనకైతే తెలియదు. ఓకే, అన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నా, వాళ్ళు కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తారు కదా, కనీసం కప్పిపుచ్చడానికైనా అని మీరు అడిగితే. ఓకే, పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మొదటగా ఏమన్నారు, E20 పెట్రోల్ వల్ల ఫార్మర్స్ కి చాలా లాభాలు ఉన్నాయి అని. ఓకే, ఫార్మర్స్ కి లాభాలు ఉంటే దట్ రియల్లీ మేక్ సెన్స్. బట్ ఇక్కడ మాట్లాడుకుందాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ ని షుగర్ కేన్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాం. అయితే షుగర్ కేన్ ద్వారా 1 లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంచుమించు 2860 లీటర్ల నీరు కావాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రని చూసుకున్నా, మహారాష్ట్ర ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసర్. బట్ అయినా కూడా కేవలం 4% కల్టివేషన్ ల్యాండ్ మాత్రమే ఉంది. అయితే ఆ 4% కల్టివేషన్ ల్యాండ్ ఏదైతే ఉందో, మహారాష్ట్ర మొత్తం ఇరిగేషన్ వాటర్ ఏదైతే ఉందో అందులో 70% వాటర్ ని ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా వాటర్ ని ఎలా పడితే అలా వాడుకుంటూ పోతే అక్కడున్న గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోతుంది. దీనికి మనం ఎగ్జాంపుల్ గా పంజాబ్ ని తీసుకోవచ్చు. పంజాబ్ ని చూసుకోండి, గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది, ఎక్కడ కూడా వాటర్ లేదు, వాటర్ అట్టడుకెళ్లిపోయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. గవర్నమెంట్ ఈ పాలసీ తేక ముందు షుగర్ కేన్ ఉత్పత్తి విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అవన్నీ కూడా గవర్నమెంట్ పూర్తిగా తీసేసింది. అంటే కేవలం ఈ ఇథనాల్ ఉత్పత్తి కోసం మాత్రమే ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసింది. అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇక్కడ.
బట్ ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఎవరైతే మినిస్టర్ నితిన్ గడ్కరీ అతని పేరు, ఇతను ఈ E20 పెట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే చెప్పారో అతనికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఇథనాల్ బిజినెస్ లో ఉన్నారని, అందుకోసమే ఇదంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే అతని పక్క నించొని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ అతని ఫ్యామిలీ కేవలం 0.6% ఇథనాల్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ పర్సంటేజ్ లో ఉన్న ఇథనాల్ దేశం మొత్తాన్ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని. బట్ దేశం ఎఫెక్ట్ అవుతుందో లేదో క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే పొల్యూషన్ ని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, పొల్యూషన్ తగ్గిపోతే అది చాలా మంచిది. అందులో భాగంగానే E20 పెట్రోల్ వాడడం వల్ల టైల్ పైప్ నుండి వచ్చే పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. బట్ టైల్ పైప్ లో నుంచి వచ్చే పొల్యూషన్ ని పక్కన పెడితే మొత్తం వెహికలే చెడిపోతుంది అక్కడ. అప్పుడు నష్టపోయేది ఎవరు? సాధారణ జనం. సో సాధారణ జనానికి నష్టం ఉందో లాభం ఉందో వస్తే పక్కన పెడతాం. ఢిల్లీలో ఒక రూల్ ఉంది, 10 years అని 15 years అని ఒక రూల్ ఉంది. సో ఆ ఇయర్స్ తర్వాత ఆ పాత వెహికల్స్ అన్ని కూడా స్క్రాప్ చేసేస్తారు. సో వాళ్ళంతా కూడా కొత్త వెహికల్స్ కొనుక్కోవాలి. అది బానే ఉంది. ఎవరైతే కార్లు స్క్రాప్ చేస్తారు వాళ్ళు కొత్త వెహికల్స్ కొంటారు. ఆ కార్లు కూడా E20 కంపాటబుల్ ఉండే కార్లే కొంటారు. బట్ ఈ రూల్ ఢిల్లీలో మాత్రమే ఉంది. చుట్టుపక్కల ఉన్న ఏ ప్రాంతానికి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి రూల్ లేదు. కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా ఆ E20 పెట్రోల్ ని వాళ్ళ పాత వెహికల్స్ లో వాడితే వెహికల్స్ అన్ని కూడా సంకనాగిపోతాయి. గవర్నమెంట్ కి ఏముంది చెప్పండి? కొత్త కారు ఎవరైతే కొంటారో వారి నుంచి రావాల్సిన ట్యాక్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరైనా నష్టపోతున్నారంటే అది కేవలం సాధారణ జనం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ఈ E20 పెట్రోల్ వల్ల మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. మనం వేరే దేశాల మీద ఈ పెట్రోల్ కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని. బట్ ఒకసారి ఆలోచించండి, ఈ E20 పెట్రోల్ వాడడం వల్ల మైలేజ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ వెహికల్ కి ఎక్కువ ఆయిల్ కావాల్సి ఉంటుంది. బట్ గవర్నమెంట్ లో ఉన్న అధికారులు ఏం చెప్పారు? E20 పెట్రోల్ ఏదైతే ఉందో చాలా చీప్ గానే ఇస్తాం మేము, లైక్ 60 రూపీస్ అలా ఇచ్చేస్తామని చెప్పారు. బట్ అది అమలు కాలేదు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడున్న పెట్రోల్ రేట్ ఏదైతే ఉందో అంతకంటే చాలా చీప్ గా E20 పెట్రోల్ అనేది దొరకదు అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఎక్కువ పెట్రోల్ కొట్టించాల్సిన సాధారణ జనం ఇక్కడ నష్టపోతున్నారు. ఈవెన్ ఈ పాలసీకి సంబంధించిన నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా అందులో కూడా ఉంటుంది పెట్రోల్ అనేది చాలా తక్కువ ధరకే అమ్మాలి అని, దాంతోపాటు దీనికి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి అని. బట్ అవన్నీ కూడా జరుగుతున్నాయంటే నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. పాత వెహికల్ కి సంబంధించిన E10, E5 పెట్రోల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే కేవలం E20 మాత్రమే కాకుండా ఇలాంటి ఏ ఇష్యూలు వచ్చేవి కాదు. బట్ గవర్నమెంట్ అలా చేయలేదు. అలాగే మనం చూసుకుంటే ఈ E20 ఇథనాల్ అనే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మన ఇండియా బ్రెజిల్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ కాన్సెప్ట్ ని ఇక్కడికి తీసుకొచ్చింది. దాన్నే అమలు పరుస్తుంది కూడా. బట్ బ్రెజిల్ ని చూసుకుంటే 1970లో మొదలు పెట్టారు ఈ విధంగా బయోఫ్యూయల్ ని పెట్రోల్ కలిపి ఈ విధంగా వాడచ్చు అని. బట్ 1970 నుంచి చూసుకుంటే 2003లో ఫుల్ గా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేంత వరకు మార్కెట్ లో వాళ్ళు ఏ డిసిజన్ తీసుకోలేదు. అక్కడున్న సాధారణ జనానికి అనుగుణంగా సాధారణ జనం మారేలా, అక్కడున్న మార్కెట్ లో ఉన్న వెహికల్స్ మారేలా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడెప్పుడో 1970 నుంచి మొదలు పెడితే 2003లో ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ అయింది అక్కడ. బట్ అయినా కూడా వాళ్ళు ఫుల్ గా రెస్ట్రిక్షన్ చేయలేదు, మేము ఇదే పెట్రోల్ అమ్ముతాము ఇదే కొనుక్కోవాలి అని. బట్ మన వాళ్ళు ఏదో అచీవ్ చేస్తున్నట్లుగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవ్వాల్సింది కేవలం 15 ఏళ్ళకే పూర్తి చేసి లేకపోతే 10 ఏళ్ళకే పూర్తి చేసి ఏదో అచీవ్ చేస్తాం అనుకుంటున్నారు. బట్ నిజానికి మనం ఎలాంటి అచీవ్మెంట్ చేయలేదు. జస్ట్ సాధారణ ప్రజల్లో లేకపోతే సొసైటీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాం. అసలు ప్రజల దగ్గర ఈ గవర్నమెంట్ పాలసీ ద్వారా ఏదైతే పెట్రోల్ ఇస్తుందో E20 గానీ ఇంకా ఏ ఇతర పెట్రోల్ అయినా కూడా, సో అలాంటి పెట్రోల్ కి సంబంధించిన వెహికల్స్ లేకపోతే అప్పటికప్పటికి ఎలా ఈ పాలసీని రుద్దుతారు జనాల పైన? దట్స్ నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్. ఈవెన్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. రీసెంట్ గా E20 కంపాటబుల్ అయిన మారుతి SUV వెహికల్ రిలీజ్ అయింది. బట్ ఆ వెహికల్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎన్నో పోస్టులు మనం చూస్తాం ఇది కేవలం E20 కంపాటబులే, ఇంకా రానున్న కొన్ని సంవత్సరాల్లో E27 పెట్రోల్ కూడా వస్తుంది, ఆ పెట్రోల్ వచ్చాక ఈ కార్ అసలు పనికిరాదు అని చెప్పేసి ఎన్నో పోస్టులు వస్తున్నాయి. ఇంకా జస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే ఆ వెహికల్ పాతబడిపోద్ది, ఆ వెహికల్ పనికిరాదు. సో ఈ విధంగా ఉంది బయట అంతా కూడా. కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి ఒక పద్ధతి ఒక ప్లాన్ లేకుండా ఇలాంటి పాలసీలు కానీ లేకపోతే మేము ఇదే ఇస్తాం మీరు ఇదే చేయాలి అని ఇలాంటివి ఏదైతే చేస్తారో ప్రజలకి గవర్నమెంట్ పైన గవర్నమెంట్ డిసిజన్స్ పైన పూర్తిగా నమ్మకం పోతుంది. అదే విధంగా రేపటి రోజు ఎలాంటి పాలసీలు వస్తాయో ఎలాంటి చిక్కుముడ్లు పెడతారో అని చెప్పేసి కొనేవాడు కూడా వెహికల్స్ కొనడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. ఇంకా మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి నేను అసలు చెప్పనక్కర్లేదు. ఈవెన్ అది ఒక మంచి డెసిజన్ అయినా కూడా దానికి ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. తొందరగా అచీవ్ చేయాలని చెప్పేసి ఎలా పడితే అలా చేస్తే దట్స్ నాట్ అట్ ఆల్ మేక్ సెన్స్. తీసుకునే డెసిజన్ ఎలా ఉండాలంటే సాధారణ జనం ఇబ్బంది పడేలా ఉండకూడదు. టైం టేకన్ అయినా పర్లేదు, సాధారణ జనానికి ఇబ్బంది ఉండకూడదు. రానున్న రోజుల్లో డీజిల్ లో కూడా ఐసోబుటనాల్ అనే ఒక సబ్స్టెన్స్ కలిపి సేమ్ ఈ విధంగానే రాబోతుంది. బట్ స్టిల్ దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.